ప్రమోషన్ జర్నీ సక్సెస్ మీట్లో మాట్లాడుతున్నాను, కానీ ఒక మాట మాట్లాడాలి. ఒక మాట మాట్లాడి అందరికీ నమస్తే. సినిమా గురించి అసలు ఏం మాట్లాడలే మనం ఎక్కువ. ఒక మాటలో పాటలోనే చెప్తా నేను. సిన్నపానానికెన్ని గోసలో, మన్ను జన్మానికెన్ని ఆశలు, పెద్ద జడివానలో ఎదుతున్నావురు, అంత సుడిగాలిని ఆపే బలమేదిరు, ఏదో ఉంది దైవ కారణం, నీకే ఎందుకంట హీరణం, అనుకో చాలురు విజయం వాలురు. బంభోలే బంభోలే ఇప్పుడే ఆరంభం కాలే, ఆ శివుడాడే ఆటేరా ఇది నీకింకా అర్థం కాలే, నీ గుండెలో రగిలే బాధలు తెలియక లేస్తోంది ప్రతి నోరే, కంగారవకును కింగవగా ఇది జంగముడేసిన దారే. సో కేసీఆర్ అనే పదం, ఏ పల్లె పిల్లోడు అనే పాటను నేను మొదటిసారి చేసినప్పుడు మిట్టా సైదిరెడ్డి అన్న నాకు ఆ పాట చేయమని అడిగినప్పుడు, ఆ రోజు నేను రాజకీయ నాయకులకి పాటలు చేయడం స్టార్ట్ అయ్యి 3 రంగుల జెండా బట్టి అనే రేవంత్ అన్న పాట దాకా నన్ను ఇక్కడ దాకా నా పాటకు బలాన్ని తీసుకొచ్చింది. ఆ పాట పాడిన వానక్క కూడా ఇక్కడే ఉంది. సో ఆ పాటతో ఈమె మొన్న కేసీఆర్ గారి గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్యే అయ్యేది. సో ఆ పాట ద్వారానే. సో అలాంటి నా పాట ఎన్ శంకర్ అన్న ఇక్కడికి వచ్చారు. నన్ను మొట్టమొదటిసారి ఆయుధం సినిమాలో ఇదేమిటమ్మా మాయామాయ అనే పాటతో ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడి నుంచి ఈరోజు రాకేష్కి నా పాట ఆయుధమై, నేను ఎప్పుడు అనుకుంటాను యుద్ధంలో వీరులకి నా పాట ఆయుధంగా ఉండాలని. ఈరోజు యుద్ధం చేస్తున్న రాకేష్కి నా పాట, నా సంగీతం, నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయుధమై అంజి గారిని ఆయనని ఇద్దరిని గెలిపిస్తే ఆ గెలుపు నాకు కూడా అవుతుంది. సో ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, నా మ్యూజిషియన్స్ మెయిన్, నా ప్రతి మీరు ఇండిపెండెంట్ సాంగ్స్ విన్న ప్రతి నువ్వో రాయి నేను శిల్పి నుంచి ఇప్పటి ఈ కేసీఆర్ పాటల దాకా నాతో ఉన్న మా శరత్ రవి, సో అద్భుతమైన రిథమ్ ప్లేయర్, సౌత్ ఇండియాలోనే టాప్ ప్లేయర్ తను. అలాగే ఈ సినిమాకి నా కోసం పాటలు పాడిన రామ్ మిరియాల్ గారు కావచ్చు, అలాగే వీహా, గోరెటి వెంకన్న గారు, మనో గారు, కల్పన గారు, సాకేత్, కాసర్ల శ్యామన్న రాసిన అతనికి, నా సినిమాకి పనిచేసిన ప్రతి మ్యూజిషియన్కి అందరికీ థ్యాంక్ యూ. మా మ్యూజిక్ అరేంజ్మెంట్ అన్ని చేసిన నాగ్స్ మాలే కూడా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సక్సెస్ మీట్లో ఇంకా చాలా మాట్లాడతాను, టైం లేదు, మీకు ఆకలిస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ రండి అంజి గారు మాట్లాడుతుంది కోరుతున్నాం. గరుడు వేగ అంజి గారు. అందరికీ థ్యాంక్ యూ అండి. సమయం